V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం అరెస్ట్. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణతో కాసింను అదుపులో తీసుకున్న పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి, రుద్రంగి మండల కేంద్రాలలో కలెక్టర్ కృష్ణ భాస్కర్ పర్యటన. పల్లె ప్రగతి 10 రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య నివారణపై ఆకస్మిక తనిఖీలు. కాంగ్రెస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్న మాజీ ఎంపీ రాథోడ్ రమేష్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన నాయకులు. నిర్మల్ జిల్లాలో పోలీసులు కాటన్ సర్చ్. సరైన ధ్రువపత్రాలు లేని 43 ద్విచక్ర వాహనాలు, 9 ఆటోలు స్వాధీనం. ఇక వార్తల్లోకి వెళ్తే, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసింను పోలీసులు అరెస్టు చేశారు. విరసం కార్యదర్శిగా ఇటీవలే ఎన్నికైన ప్రొఫెసర్ కాసింకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో గజ్వెల్ డీఎస్పీ నారాయణ ఆధ్వర్యంలో ఓయూ క్యాంపస్ ఆవరణలోని క్వార్టర్స్లో ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలో కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు, 2 బ్యాగుల విప్లవ సాహిత్యం, కరపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్సిడెంట్ సందర్భంగా శ్యామ్ సుందర్ రెడ్డి అనే దగ్గర దొరికిన పుస్తకాల ఆధారంగా నా భర్త రాసిన నేను తెలంగాణని మాట్లాడుతున్నా తెలంగాణ సాహిత్యం అనే పుస్తకాల ఆధారంగా నా భర్తను కూడా కేసులో ఇంప్లీట్ చేశారు ఆనాడే. దీనిపైన హైకోర్టులో కూడా ఫైల్ చేశాము. అండర్ యూఏపీఏ కింద ఇంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఈ రోజు అంటే 5 సంవత్సరాల తర్వాత 2016 జనవరి 2 తారీఖు నాడు జరిగిన యాక్సిడెంట్ కి ఈ రోజు 2020 జనవరి 18 తారీఖు రోజు వాళ్ళు సెర్చ్ వారెంట్ తో వచ్చారు. రిజిస్టర్ అనుమతి లేకుండానే క్వార్టర్ అంతా డోర్లు పగలగొట్టి మరి సెర్చ్ చేసి అంతా చిల్లంకల్లం చేసేశారు. ఇంట్లో ఉన్న వస్తువులను, పిల్లల్ని, డ్రైవర్ని అందరినీ డిస్టర్బ్ చేసి ఇబ్బందికి గురి చేశారు. ఇప్పుడు అదే కేసు పైన వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేస్తున్నట్టుగా ఒక లెటర్ ఇచ్చి నా భర్తను అరెస్ట్ చేశారండి. నా భర్త సమాజంలో ఉన్న నిరుద్యోగం గురించి, తెలంగాణలో ఉన్న నిరుద్యోగం గురించి, కుల సమస్య గురించి, అంబేద్కరిజం గురించి, వీటి గురించి మాట్లాడుతున్నారు. ఎన్నో యూట్యూబ్లలో ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి. వాటిపైన ప్రసంగిస్తున్నందుకు, సమాజంలో ఉన్న అసమానతను గురించి ప్రసంగిస్తున్నందుకే నా భర్తను అరెస్ట్ చేశారని, వెంటనే విడుదల చేయాలని, బేషరతుగా విడుదల చేయాలని, కేసును ఎత్తివేయాలని కోరుతున్నాను. మా దగ్గర నుండి పుస్తకాలండి, ఇంట్లో ఉన్న ప్రతి పుస్తకం, అంబేద్కర్ పుస్తకం, మార్క్స్ పుస్తకం, ఏదైనా తెలుగు సాహిత్యం, యూనివర్సిటీ వేసిన తెలుగు సాహిత్యం, ఉస్మాన్ యూనివర్సిటీ పైన 100 ఏళ్ల సందర్భంగా వచ్చిన పుస్తకంతో సహా అన్నిటిని తీసుకెళ్లారండి. ములుగు పోలీస్ స్టేషన్ అండి. ఈ లెటర్ ఇచ్చి తీసుకెళ్లారండి. గడ్డపారతో పగలగొట్టారండి. రిజిస్టర్ లెటర్ తో పర్మిషన్ తో రండి, మేము అప్పటి వరకు తీయము, మా ఇంట్లో పిల్లలు ఉన్నారు భయపడతారని అంటే వినకుండా మేము పగలగొట్టేస్తామండి మేము తీయకపోతే అని వెనుక నుండి ఒక 10 మంది, ముందు నుండి ఒక 10 మంది నెట్టి గడ్డపారతో పగలగొట్టి వచ్చేసారండి. లోపల మీరు తినే సామాగ్రిని పిల్లల కోసం చేసిన పిండి వంటల్ని కూడా. రుద్రంగి మండలంలోని బడితండ, వీరునితండ, దేవగత్తండ పలు గ్రామ పంచాయతీలో కలెక్టర్ కృష్ణ భాస్కర్ పల్లె ప్రగతి 10 రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య నివారణపై ఆకస్మిక తనిఖీలు చేశారు. పలు గ్రామాల సర్పంచ్ మరియు ఎంపీపీ, ఎంపీటీఓ, కార్యదర్శి తదితర అధికారులను హెచ్చరించారు. మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోమని చెప్పారు. మీ వాళ్ళు చేసిన క్షమించరాని నేరం. 5 నెలలు కూడా చేయకపోతే ఇప్పుడు చేయడం ఇప్పుడు చేయి, మొత్తం క్లియర్ చేయక్కడ ఎవరు చేస్తారు? ఆన్లైన్ కాదు కదా, శానిటేషన్ మళ్ళీ బాధ్యత ఉంటుంది కదండి. ఇంకా పంచాయతీ అంటే పోనీ ఒక్కసారి 2 సార్లు ఇక్కడ కూడా చూడండిలో
మనకి పేరుకేమో మన ప్రోగ్రామ్ చేసినట్టు ఉంటుంది, అవన్నీ మాత్రం పని ఎక్కడ ఉంటుంది. ఫైన్ చేసి మీరే చేయండి, దానికి సంబంధం ఉండదు. ఎప్పటి నుంచి ఉన్నాయి ఇక్కడ? మరి ఏందే 2 సార్లు అయింది ఇక్కడ కార్యక్రమం, పట్టించుకోవా నేను? క్లీన్ చేసి వార్నింగ్ లేదు, బాధ్యత నీదే, లేకపోతే ఇంకా నువ్వు మానేయాలి ఉద్యోగం. ఏమైంది? రోడ్లు మరిచినట్టే నేను మరి మీకు ఉద్యోగం పోతే ఎవరు మరిచినట్టు? మీరు మీ మామూలు పడుతుంది, మేము వినాం కదా. వాడెవడు అంటే మీరు ఎందుకు వింటాం ఇక్కడ? చెప్పేసి చాలా సంబంధం లేదమ్మా. Oh, very good, excellent. Yeah. చెప్పకట్లాగా నువ్వు చేసే పని అది మొత్తం దించడానికి పోతే తీయించండి మొదలు. మీరు ఎవ్వరికి మీకు అసలు భయం కూడా ఉండట్లే బాబు, అసలు ఎక్కడ ఏ విషయంలో. అక్కడ ఇది బాబు ఏంది? అసలు ఏంది పెంట పెట్టారు ఇక్కడ? ఏంది ఇది? అయితే ఆల్టర్నేట్ మాకు ప్లేస్ చూపించండి, లేకుంటే మేము దియ్యమన్నా లొల్లికి వస్తున్నారు. ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళని ఇక్కడ తీసుకురండి, వాళ్ళని వాళ్ళందరికి అడగండి, బొట్టు పెట్టండి, సింహాసనం పెట్టి ఇంకా భోజనం ముద్ద పెట్టండి. ఏమైనా నీ ఉద్యోగం పారిశుద్ధ్యం, వాటితో ఫ్రెండ్షిప్ చేస్తావు కూర్చుని నువ్వు. ఆయన అనడానికి ఏముంది? ఊరంతా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే నువ్వు చూస్తూ కూర్చుంటావు, అంతే కదా? మరి అదేం జవాబు ఇచ్చింది? అయితే వీళ్ళు ఈసారి పంటలు వేసుకుని నెక్స్ట్ ఇక్కడ నాకేం సంబంధం అయ్యా? వాళ్ళు ఊర్లో పెడితే దీనివల్ల ఊర్లో వేరే వాళ్ళకి ఇబ్బంది ఉందా లేదా? అది నువ్వు సెప్టెంబర్ 6 మొదలైన కార్యక్రమం ఇంతవరకు కూడా ఒక నోటీస్ ఇవ్వకపోవడం అంటే క్షమించాలని. ప్రభుత్వ ప్రకారంగా ఏ పని చేయగలుగుతామన్నా కానీ వీళ్ళు కొద్దిగా సంబంధం లేదు. మీరు నోటీస్ కూడా ఎందుకు ఇవ్వలే? అంత కాదు, ఒక సిబ్బంది తెచ్చి ఇప్పుడు డైరెక్ట్గా క్లీన్ చేయలేరా? ఎంతసేపు పడుతుంది? 20 నిమిషాలు పడుతుంది మొత్తం మీరు క్లీన్ చేయడానికి, అంత కూడా పట్టదు. నోటీస్ కాదు ఇది, ఎందుకు ఇంకా ఉంది? మొన్న మళ్ళీ 10 రోజులు అయింది, ఎందుకు ఇట్లా ఉంచారు ఇక్కడ? ఎందుకు ఎవరైనా వచ్చి చూస్తే కానీ ఎవరికి కనిపించదు ఇది? నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ 12 వార్డులలోని కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ నాయకుడు యూసఫ్ ఖాన్ గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికార మేజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క 1250 ఓటర్ లిస్టుల 970, 950, 1000 లోపల ఉన్న ఓటర్స్ పడదు. ఎక్కడ వెళ్ళలేదు, ఏ ఓటర్ లిస్ట్ డబుల్ దాన్ని బట్టి చూస్తే 12,000 ఓట్లు పడుతున్నాయి టౌన్లో. జనాభాకి వస్తే 20,000 జనాభా, 30,000 జనాభా. నిర్మల్ జిల్లా సిద్దాపూర్లో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని 43 ద్విచక్ర వాహనాలను, 9 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు భద్రతపై భరోసా కల్పించడం కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని, నేరస్తులను గుర్తించడంతో పాటు నేరాలను నియంత్రించడం జరుగుతుందని తెలిపారు.
ఫోటోది రాజు వస్తుందా? రాజు సార్ వస్తుంది. నిర్మల్ పోవాలంటే భయం పడతాను నేను. 20 మీద పక్కకు పోయినా కానీ మన వల్ల వేరే వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది అనే అవగాహన లేదు. మనం ఏ విధంగా పోవాలన్న చిన్న చిన్న విషయాలను మనం పాటించట్లేదు. ఈజీగా చౌరస్తా చూస్తే రోజు ఇది అదొక నరక కూపం లాగానే కూడా కనపడుతుంది మాకు. ప్రతిరోజు మేము అన్ని నుంచి మంచిర్యాల చౌరస్తా, ఈజీగా చౌరస్తా, బస్ స్టాండ్, ఈ 3 నరక కూపాలే. ఏ రోజైనా ఎవరైనా చచ్చిపోతారు ఇక్కడ అన్నట్టుగానే అనిపిస్తుంది మాకు. ఎప్పుడు ఆ విధంగా పోతూనే ఉంటారు. మరి ఒక్కరు కూడా ఆగి మరి కొద్దిసేపు డిఎస్పీ ఏరియా డామినేషన్ అని చెప్పేసి మనం ఏరియాను 4 భాగాలుగా డివైడ్ చేసుకొని ఏరియా డామినేషన్ లోకల్గానే ఫుడ్ పెట్రోలింగ్ ఒక ఎస్ఐ గారు 8 మందితో ఏరియాను మనం అక్కడ ఏరియాలో అన్ని పోలింగ్ బూత్స్ కవర్ చేస్తూ ఆ ఏరియాస్లో మూవ్మెంట్ కూడా చేస్తూ ఉంటారు. వెహికల్ పెట్రోలింగ్ ఇన్ అడిషన్ టు దట్ వెహికల్ పెట్రోలింగ్స్ ఉంటాయి. చెక్ పోస్టులు 5 చెక్ పోస్టులు అవుట్ సైడర్స్ ఎవరు రాకుండా చెక్ పోస్టులు కూడా మనం 5 చెక్ పోస్టులు మనం మ్యాన్ చేస్తున్నాం. అక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. బైన్సాలో కొంచెం స్పెషల్ కేర్ తీసుకొని ఎక్కువ బందోబస్తు పెట్టడం జరిగింది. అక్కడ ఆర్ఏఎఫ్ కూడా బైన్సాలో మనకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా 2 కంపెనీలు ఉన్నాయి, 240 మంది. అది కాకుండా 7 ప్లాటూన్స్ ఉన్నాయి, టీఎస్ఎస్పీ 7 ప్లాటూన్స్. వాటితో మనం డే అండ్ నైట్ మనము ఈ కమ్యూనల్ ఏరియాస్, తర్వాత పీపుల్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అనేది మనం టేకప్ చేసి ప్రతి గల్లీలో, ప్రతి వార్డులో, ప్రతి ఒక్క ఎస్టాబ్లిష్మెంట్ ఏరియాను కవర్ చేస్తూ డే అండ్ నైట్ మనకు ఫుడ్ పెట్రోలింగ్ చేయడం జరుగుతూ ఉంది. అడిషనల్ ఎస్పీస్, డిఎస్పీస్ వాళ్ళ ఆధ్వర్యంలో. సో అది కంటిన్యూస్గా ఎలక్షన్ అయిపోయిన వరకు అది కంటిన్యూ అవుతుంది. అది కాకుండా కూడా ఆల్ స్టాటిక్ వికెట్స్ నియర్ మస్జిద్స్, టెంపుల్స్, అదర్ ఇంపార్టెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏమంటే అక్కడ మనం స్టాటిక్ వికెట్స్ పెట్రోలింగ్లో వాటిని కవర్ చేయడం కూడా చేస్తూ ఉన్నాము. షిర్డీలో సాయిబాబా ఆలయం కోసం జరుగుతున్న ప్రచారాలు నమ్మి ఎవరూ ఆందోళన చెందవద్దని హైదరాబాద్లోని వనస్థలిపురం వైదేహీనగర్ సాయిబాబా ఆలయంలో సాయి సేవా ట్రస్ట్ చైర్మన్ గోపాల్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హనుమంతరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది కేవలం పలు రాజకీయ నాయకులు చేస్తున్న పనేనని, ప్రజలు ఎవరూ ఎటువంటి అపోహలు నమ్మి ఆందోళన చెందవలసిన అవసరం లేదని సాయి భక్తులకు విజ్ఞప్తి చేశారు. శ్రీ సాయిబాబా మందిరం సాయి స్థలి వనస్థలిపురం ఈ వైదేహీనగర్ ప్రాంతంలో ఉన్నది. అయితే మొన్ననే ముక్కోటి ఏకాదశి నాడు అంటే జనవరి 6వ తారీఖు నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని నిర్విఘ్నంగా అఖండమైన భక్తులతో దినదిన అభివృద్ధి చెందుతూ సాయిబాబా వారి ఆశీస్సులతోని సాయి స్థలి ఎంతో సేవలతో భక్తులందరికీ కూడా అన్ని విధాల అందుబాటులో ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతూ బాబావారి ఆశీస్సులతో తేజవంతమైన అభివృద్ధిలో ఎంతో ముందున్నది సాయి స్థలి సాయిబాబా మందిరం. అయితే షిరిడిలో నిన్న చోటు చేసుకున్నటువంటి అపోహలు, వదంతులు ఇవన్నీ కూడా భక్తులు ఎవ్వరు కూడా నమ్మొద్దు. నేను కానీ మా మందిరం ట్రస్ట్ తరఫున, సాయి స్థలి తరఫున ఒకటే చెప్తున్నాను, ఈ భూమండలము ఉన్నంత వరకు సాయిబాబా వారికి షిరిడీలో తప్పకుండా నిర్విఘ్నంగా, నిరాటకంగా, ఎలాంటి అవరోధాలు లేకుండా అన్ఇంటరప్టెడ్ అక్కడ పుట్టి ఉండొచ్చు, కాదంట్లో మనకు తెలియదు కానీ దాన్ని కూడా డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు మనకి తిరుపతి ఎట్లాగో ఇప్పుడు 2వ తిరుపతి అని చెప్పి ఏలూరు దగ్గర ఒక చేస్తారు, అలా చేసుకోవచ్చు. కానీ బాబా గారు సమాధి అయింది మాత్రం ఎక్కడ? తిరుపతిలో, ఇక షిరిడీలో
షిరిడీలో సమాధి అయ్యారు కదా, ఆ సమాధి నుంచే నేను అన్నీ చూస్తానని చెప్పి ఆయన సమాధి అయ్యే ముందు చెప్పిన మాట అది. అది సమాధి అయింది కాబట్టి దాన్ని ప్రశ్నిస్తూ దానికి ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరు చేయలేరు. అక్కడ డెవలప్ చేసుకుంటే అక్కడ గుడి కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాబా 16 సంవత్సరాలు అప్పుడు షిరిడీకి వచ్చారు. ఆయన తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు. పత్రి అన్నది ఇంతవరకు ఏం వెలుగులోకి రాలే. ఒకవేళ గవర్నమెంట్, మహారాష్ట్ర గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసుకోవాలంటే పత్రి పేరు జన్మభూమి అనకుండా డెవలప్మెంట్ చేసుకోండి. ప్రజలను కన్ఫ్యూజ్ చేయకండి, భక్తులను కన్ఫ్యూజ్ చేయకండి. షిడే దయచేసి మీరు రాంగ్ మెసేజ్ ఇచ్చి కన్ఫ్యూజ్లో పెట్టకండి. మహారాష్ట్ర గవర్నమెంట్కు స్పెషల్గా విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయాల కోసమే షిరిడీలో బీజేపీ, శివసేనకు బీజేపీకి పడది ఈ మధ్య కాలంలో. దానికి కౌంటర్ ఇస్తున్నారు తప్ప మీరు శివసేనకు నేను స్పెషల్గా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరు పత్రిని డెవలప్ చేయండి, కానీ జన్మభూమి అని ఆ మాట అనకండి. ఇది కర్మభూమి. ఆయన 80 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు, 16 సంవత్సరాలు అప్పుడు వచ్చిండు, 4 సంవత్సరాలు మళ్ళీ ఏమి తేడా ఉండదు. షిడే పత్రిలో ఇంకా 1000 కోట్లు ఇచ్చినా సరే पत्री अन्नदी उंडदी सरे डेवलपमेंट చేసుకుంటే చేసుకోండి शिर्डी असल शिर्डी म्हणलं तर ते त्यांचं समाधी घेतलेलं स्थान आहे तर एकचदा आपण एवढ्या वर्षानंतर बाबा तिथं जन्मले बाबा तिथं आले 16 वर्षांना आले मग त्याच्यानंतर 60 वर्ष ते लोक बाबाला तेवढं अहंकार ते हे केलं तरी बाबा तेवढं सहनशक्ती करून शिर्डीमध्ये सगळं त्यांचं ज्ञान त्यांचा विशेष ते आहे सगळं त्यांचं सगळ्यांनी भेटून बोलून त्यांचं स्थान केले तर आखिरमध्ये त्यांचा आत्मा पण तिथं आहे म्हणून भक्त लोकांना तेवढं भक्ती आहे श्रद्धा आहे बाबावर. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు అభ్యర్థి శ్రీమతి దీపా మల్లేష్ 21వ వార్డు అభ్యర్థి దూడల వెంకటేష్ గౌడ్ 20వ వార్డు అభ్యర్థి రాపోలు కృష్ణకుమారి పెంటయ్య 18వ వార్డు అభ్యర్థి సుష్మా మహేందర్ రెడ్డి అభ్యర్థుల తరఫున రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రోడ్ షో నిర్వహించారు. ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. चलो अम्मा जल्दी चलो. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోని చాకిరాల గ్రామంలో 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని గ్రామంలో గ్రామ సర్పంచ్ యతుకుల వీరస్వామి ఉప సర్పంచ్ రవిగుప్తా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్స్ తోని వేణం గారి ద్వారా ఇక్కడ పోలియో చుక్కలు వేపిస్తుంది ప్రభుత్వం. వారికి స్వచ్ఛందంగా వచ్చి వారి పిల్లలకు పోలియో చుక్కలు వేసుకుంటారు. ప్రతి వారు వచ్చి వారు పిల్లలకు పోలియో చుక్కలు వేయించుకొని వారికి సహకరించి వెళ్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం పెట్టినందుకు నేనెంతో గర్విస్తున్నాం. మరి అట్టనే కాకుండా మన నియోజకవర్గంలో ఉన్న మా ఎమ్మెల్యే గారు కనుక ప్రతి పోలియో కేంద్రాలలో ఈరోజు మన బాధ్యత ప్రతి పౌరుడు కనుక తెలవని వారికి ఉంటే తెలిసి చెప్పాలి. మరి ఎక్కువగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అవగాహన ఉండదు. వారికి చెప్పి ప్రతి కేంద్రానికి ఇక్కడనే కాదు ఎక్కడ ఉన్న రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లలో కానీ మరి ప్రతి ఊళ్ళో ఎక్కడ ఉన్నా ఆ ఊళ్ళో పోలియో చుక్కలు వేయించుకోవాలని చెప్పి మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన నా గ్రామస్తులు. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలంలో పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమానికి ఇల్లందుకుంట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. న్యూస్ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయబడును. సో మీ ఇంట్లో ఉన్న అందరికీ పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాలు నిండే పిల్లల వరకు అందరికీ
వాళ్ళ ఎవరి విలేజ్లో వాళ్ళ బూతుల దగ్గర పోలియో చుక్కలు వేయించాలని మనవి. ఈరోజు ఎవరైనా పిల్లలు మిస్ అయిన వాళ్ళకి కూడా రేపు ఎల్లుండి ఇంటింటికి కార్యక్రమం ద్వారా పోలియో చుక్కలు వేయబడింది. ఈ నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు అందరూ కలిగి గుర్తుపెట్టుకోండి. మన ఇల్లంతకుంట పిహెచ్ దీని పరిధిలో మనకు మొత్తం 1963 మంది పిల్లలు ఉన్నారు మనం ఐడెంటిఫై చేసిన వాళ్ళు. దీనికి 72 మంది సిబ్బంది సహకారంతో అనగా ఏఎన్ఎంలు ఆశా వాళ్ళ సహకారంతో వనపర్తి జిల్లా 22, 23వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన నందిమల్ల శారద, అశోక్లను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చివరికి ఒక్కరు మిగిలిన శారదను ప్రలోభాలు, ఒత్తిళ్లు, పనులు, వైరవీలు, పదవులు, రకరకాల ప్రలోభాలతో టీఆర్ఎస్ పార్టీకి 2 కౌన్సిలర్ గెలిచి అందులో కౌన్సిలర్ వాళ్ళు ఎంబడి ఉండలేదు. ఇవాళ కౌన్సిల్ రద్దయినట్టుకి మొత్తం కౌన్సిలర్లలో 90% వాళ్ళ పార్టీలోనే చేర్చుకున్నారు. మరి అభివృద్ధి కోసం వాళ్ళు చేరినామన్నారు కానీ ఎవరికి అభివృద్ధి జరిగింది, ఏడాభివృద్ధి జరిగిందో చెప్పాల్సిన అవసరం. వ్యక్తిగత దూషణలతోనే కాలయాపం తప్ప పనుల పరిష్కారం జరగదు. అందుకే ఒక క్రమ పద్ధతిలో వనపర్తిని అభివృద్ధి చేసుకుంటూ విద్యాపరంగా కానీ ఇవాళ ఇంటికి తిరిగి అందరినీ కలిసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రత్యేకంగా వనపర్తి మున్సిపాలిటీలో గతంలో మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ చేపట్టి ఉండే, అంతకుముందు కూడా ప్రమీలమ్మ గారు డైరెక్ట్ ఎన్నికల్లో కూడా మున్సిపల్ చైర్మన్ ఉండే, దానికంటే ముందు దామోదర్ గారు కూడా మున్సిపల్ చైర్మన్ పనిచేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశించారు. ముఖ్యంగా మంచినీటి కోసం రోగంపాడు నుండి మంచినీటి శుద్ధి చేసిన నీటిని ఇక్కడ తీసుకున్నాం. రోడ్లకు సంబంధించిన పెద్ద ఎత్తున వర్క్ చేసినాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సతీమణి సురేఖ తిరుమల చేరుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆమె స్వామి సేవలో పాల్గొన్నారు. అదే సమయంలో నటుడు సుమన్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇంకా ముందర వర్షం పడుతుంది. మాట్లాడచ్చు ఆడ బయట గేట్ మమ్మల్ని దోసుకుంటా వస్తావు. మీరు కొంచెం వెనక్కి జరిగితే నేను ముందుకు వెళ్ళాం. ఓకేనా? ఉన్నారా అలా జనాలు వస్తారా?
అందరికీ నమస్కారం అండి. ఇది ఈ సంవత్సరానికి ఇది ఫస్ట్ ట్రిప్ ఇది. సో మా మిత్రుడు బాల చంద్ర, మన రేణిగుంట స్వామి గారు, అభిమాని నాగరాజు నాయుడు వీరందరూ కలిసి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి నాకు దర్శనం ఏర్పాటు చేసి వాళ్ళకి ధన్యవాదాలు. అండ్ మెయిన్గా ఏంటంటే ఇది సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇది 42వ సంవత్సరం నేను స్టార్ట్ చేస్తున్నాను. డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది. మన డిసెంబర్ 13వ తారీఖుకి తెలుగులో హీరోగా 100వ సినిమా అయ్యప్ప కటాక్షం అనే సినిమా రిలీజ్ అయింది. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ తెలిపారు. ఈ రోజు పోలియో చుక్కల కార్యక్రమాన్ని పురస్కరించుకొని కలెక్టర్ మాట్లాడుతూ తమ పిల్లల భవిష్యత్తు కొరకు పోలియో రహిత సమాజం కొరకు తల్లిదండ్రులందరూ 5 సంవత్సరాలలోపు వయసు గల తమ పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. So you should get this dump yard also with it. Compost pit and dump yard. Kilometer में अवसर में जो है, if you can make the model of kilometer, that is okay. Big जो होती है, you have to make it on that paper. ये तो very material नहीं है, DPR को. Eco-friendly material is there, eco-friendly flakes. अभी हम लोग तो शिक्षा पढ़ने ऑफिस के अंदर. मैं कुछ जिसको लिमिटेड माइक में टेन. क्या मुझे तो इन्फॉर्म चाहिए, एकड़ा ये उसने printing purpose को सर. नहीं वेब प्रोजेक्ट प्रोग्राम. Stall number 2 is SHG ITP linkage. Okay na? And that will be stall number 2 will be linked with PD MECMA also. It is almost the same activity. Antena. మేడ్చల్ జిల్లా కుకట్పల్లి ప్రశాంత్ నగర్ కోర్టులో లంచం తీసుకుంటూ కుకట్పల్లి సివిల్ కోర్టు సిబ్బంది అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. ₹5,000 లంచం తీసుకుంటుండగా అరుణ్ మదన్మోహన్లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కోర్టు ఆర్డర్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. మనకు ఒకటే రోజు ఉంది, మనకు చాలా పరిస్థితి టైం సాయంత్రం వరకు కంప్లీట్ చేసుకోవాలి. క్యాబ్ తీసుకోవాలి, వేరే క్యాబ్ తీసుకో. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో 2020-21 సంవత్సరం గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో జనరల్ వొకేషనల్ కోర్సుల ప్రవేశం కొరకు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అర్హతా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వరంగల్ రీజియన్ సమన్వయ అధికారి డి ఉమామహేశ్వరి తెలిపారు. హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జనవరి 8వ తేదీ నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆమె తెలిపారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పనేపాలెం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతగిరి నుంచి కొత్తవలస వెళ్తున్న ఆతోని విశాఖపట్నం నుంచి అరకు వెళ్తున్న కారు బలంగా ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం అరెస్ట్. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణతో కాసింను అదుపులో తీసుకున్న పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి, రుద్రంగి మండల కేంద్రాలలో కలెక్టర్ కృష్ణ భాస్కర్ పర్యటన. పల్లె ప్రగతి 10 రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య నివారణపై ఆకస్మిక తనిఖీలు. కాంగ్రెస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్న మాజీ ఎంపీ రాథోడ్ రమేష్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన నాయకులు. నిర్మల్ జిల్లాలో పోలీసులు కాటన్ సర్చ్. సరైన ధ్రువపత్రాలు లేని 43 ద్విచక్ర వాహనాలు, 9 ఆటోలు స్వాధీనం. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.